స్త్రీలలో పునరుత్పత్తి ఆగిపోయిందనటానికి మెనోపాజ్ ఒక సంకేతం. ఈ దశలో ఋతుచక్రం పూర్తిగా ఆగిపోతుంది. ఇది ప్రారంభం అవటానికి కొన్ని నెలల ముందు నుంచే మహిళల శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. హార్మోన్ల విడుదల ఆగిపోవటం, ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోవటం, కాల్షియం, విటమిన్ డి లోపాలు తలెత్తుతూ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఊతగర్రల్లా నిలిచే ఎముకల్ని బలహీనం చేసేవే. ఇలాంటి పరిస్థితుల్లో ఎముకల్ని బలంగా ఉంచుకునేందుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ దశలో ఎముకల్ని బలంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలో పునరుత్పత్తి ఆగిపోయిందనడానికి మెనోపాజ్ ఒక సంకేతం. నెలసరి ఆగిపోతుంది. ఇది ప్రారంభమవడానికి కొన్ని నెలల ముందు నుంచే మహిళల శరీరంలో మార్పులు వస్తుంటాయి. హార్మోన్ల విడుదల ఆగిపోవడం, ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడం, కాల్షియం, డి విటమిన్ లోపాలు ఎముకల్ని బలహీనంగా మారుస్తాయి. మెనోపాజ్ దశలో మరీ ముఖ్యంగా ఎముకలు బోలుగా మారుతుంటాయి. ఎముకలు ఇట్టే పెళుసుబారుతుంటాయి. ఋతుచక్రం ఆగిపోయిన కొత్తల్లో ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గుతుంది. దీంతో వెన్ను, తుంటి, మణికట్టు ఫ్రాక్చర్లు ఎక్కువగా అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మెనోపాజ్ దగ్గర పడ్డాక ఎముకల పుష్టి కోసం మహిళలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు. మెనోపాజ్ అనేది ఒక అవస్థ స్త్రీలకి. అయితే ఈ అవస్థలో గ్రాడ్యువల్గా శరీరంలో ఎముకలు యొక్క బలం అంటారా, లేకపోతే పటుత్వం అంటారా, లేకపోతే ఎముకల్లో ఉండే కాల్షియం, ఇతరత్ర పదార్థాలు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి. చాలామంది ఏంటంటే 55-60 వచ్చేసరికి ఆహారంలో నెమ్మదిగా తగ్గించేస్తారు. ఎందుకంటే ఇతరత్ర ఇవాళ రేపు షుగరు, ఇతరత్ర రోగాలు వస్తున్నాయి కాబట్టి. కానీ ఈ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ అలాగే బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి ఆహారంలో తప్పనిసరిగా ప్రతిరోజు ఏదో ఒక సప్లిమెంట్గా తీసుకోవాలి. అందులో ముఖ్యంగా పాల పదార్థాలు, అంటే కొంతమందికి పాల పదార్థాలు పడవు. అప్పుడు టోఫు లాంటిది, అంటే సోయా చిక్కుడు సంబంధమైనవి తీసుకుంటే, సోయాతో చేసిన రకరకాలైన పదార్థాలు ఇవాళ దొరుకుతున్నాయి. అవి తీసుకుంటే కూడా మనకి ఈ యొక్క బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క బోన్ స్ట్రెంగ్త్తో పాటు దాంట్లో ఉండే గుజ్జులో ఉండేందుకు విటమిన్ ఏ, డి, ఈ లాంటిది కూడా కావాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు ఫిష్ అంటే చేపల అంటే సీ ఫుడ్ ఏది తీసుకున్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇందులో వైటమిన్ ఈ లాంటిది లేదా అంటే డి కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి పుష్టి చేసేవి అంటే మజిల్ పుష్టి ప్లస్ వాళ్ళకి ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నప్పుడు ఆ యొక్క స్ట్రెంగ్త్ తొందరగా పెరుగుతుంది. వాళ్ళకి కొల్లాజన్ అనేది పెరుగుతుంది శరీరంలో. సో అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ యొక్క బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే నాన్ వెజ్లో చికెన్ లాంటివి తీసుకోవచ్చు, అలాగే ఫిష్ లాంటివి తీసుకోవచ్చు, అలాగే గుడ్లు లాంటివి తీసుకోవచ్చు. వెజిటేరియన్స్కి అయితే చిక్కుడు గింజలు లాంటివి తీసుకోవచ్చు. పీస్ అంటే తెల్లటి బఠానీలు వస్తాయి, వాటిలో కొల్లాజన్ అధికంగా ఉంటుంది. అవి కూడా తీసుకుంటే కూడా వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎముకలు మన శరీరానికి జీవకర్రల్లాంటివి. ఇవి దృఢంగా పటిష్టంగా ఉంటేనే మన శరీరం బలంగా ఉంటుంది. అయితే మెనోపాజ్ తర్వాత ఎముకలు పెళుసుబారడం, గుల్లబారిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించుకోవడానికి రోజువారీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తుల్ని తరచుగా తీసుకోవాలి. నిత్యం గ్లాసులు పాలు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. పాల ఉత్పత్తులు పడని వారు వాటికి బదులుగా డాక్టర్ సలహా మేరకు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవచ్చు. ఇక చీజ్లో కూడా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. గుడ్లలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన విటమిన్ డి మాత్రం కొద్దిగానే ఉంటుంది. అయితే కేవలం తెల్లసొన మాత్రమే కాదు, పచ్చసొన కూడా తీసుకోవాలి. కప్పు ఉడికించిన పాలకూరలో రోజులో అవసరమైన కాల్షియం 25% వరకు అందుతుంది. ముడి ధాన్యాలు, కాల్షియం పుష్కలంగా లభించే పాలకూర, టొమాటో, సోయాబీన్స్ వంటి ఆహారాలను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇక కాల్షియం శోషణను అడ్డుకునే కాఫీ, టీలను బాగా తగ్గించాలి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో నెల్లి అనేది ఒక ఔషధం చెప్పడం జరిగింది. ఇవాళ రేపు చాలామంది అది వాడుతున్నారు. కాకపోతే ఆ నెల్లి ఒక గుజ్జు తీసుకొచ్చి అది ఒక 2 చెంచాలు ప్లస్ పంచదార కానీ, తేనె కానీ, లేదా అంటే కొంచెము అశ్వగంధ కానీ కలిపి ప్రతిరోజు ఒక 1/2 చెంచాడు, అంటే పొద్దున సాయంత్రానికి సరిపడా 1/2 చెంచాడు, అంటే పొద్దున 1/4, సాయంత్రం 1/4 ఈ గుజ్జుతో పాటు తీసుకుంటే కనుక చాలా బాగా సహాయపడుతుంది. అది ఎముకలకి పుష్టి చేయడానికి సహాయపడుతుంటుంది. ఇది కాకుండా సోయా పాలు మనకి దొరుకుతూ ఉంటాయి. సోయా పాలు తీసుకున్నా కానీ చాలా చక్కగా పనిచేస్తుంది.
ఇది కాకుండా గులాబీలు మనకి దొరుకుతూ ఉంటాయి. గులాబీలతో చేసిన అర్కం అంటారు. అర్కం అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ చేసినప్పుడు అర్కం దొరుకుతుంది. అర్కాన్ని మీరు పాలల్లో వేసి పుచ్చుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే గులాబీలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ ఏ ఉంటుంది. దానివల్ల అది ఎముకలకి సహాయపడుతూ ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇంకా త్రిఫల అనేది మనకు తెలుసు. అయితే త్రిఫల ఏం చేస్తుందంటే మనకి యొక్క ఇమ్యూన్ స్ట్రెంగ్త్ పెంచడానికి, అంటే శరీరంలో ఎప్పుడైతే వీళ్ళకి అన్ని ధాతువులు సక్రమంగా పనిచేయడానికి ఈ యొక్క త్రిఫల పనిచేస్తుంది. అయితే త్రిఫల అంటే ఏం లేదు, ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అన్ని సమానంగా తీసుకుని ఆ పొడిని మీరు పొద్దున్న ఒక అరచెంచాడు, సాయంత్రం అరచెంచాడు నెయ్యిలో కలిపి తీసుకోవాలి. నెయ్యిని కూడా ఒక ఔషధంగా అంతా ఆయుర్వేదంలో చెప్పారు. నెయ్యిలో పొద్దున్నే లేవంగానే పాలల్లో కానీ లేకపోతే ఏదైనా ఫుడ్లో కానీ తీసుకుంటే కనుక ఈ త్రిఫల చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే కాల్షియం తీసుకుంటూ ఉంటారు. కాల్షియం తీసుకుంటే మంచిదే, కాకపోతే ఏంటంటే కాల్షియం ఒక్కటే ఈ యొక్క ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపోరోసిస్కి సహాయపడదు. అది దానికి ఇతరత్ర ఔషధాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్త కాల్షియం తీసుకుంటే అది పెద్దగా అబ్జార్ప్షన్ అవ్వదు. ఒక ఏజ్ వచ్చాక అంటే 70s దాటాక డైరెక్ట్ కాల్షియం హెల్ప్ చేయదు. దాంతోపాటు విటమిన్ డి, ఇతర కొల్లాజన్ సబ్స్టెన్సెస్, ఇతర దానికి పుష్టి చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి ఇవ్వడం ద్వారా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ముక్త శుక్తి పిష్టి అని, మౌక్తిక భస్మ అని, ప్రవాళ పిష్టి అని, ప్రవాళ భస్మ అనేది, అశ్వగంధ అనేది, శతావరి అనేవి, అంటే ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళకి ఇస్తే కనుక చాలా త్వరగా కోలుకోవడంతో పాటు చాలా బాగా వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు. అదే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా ఉండదు. సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకుని ఆపేసి మళ్ళీ ఇబ్బంది పట్టినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఇవి ఆల్మోస్ట్ సప్లిమెంట్స్ లాగే సహాయపడతాయి. మెనోపాజ్ దశలో తరచూ ఎముక సాంద్రతను తెలిపే బోన్ డెన్సిటీ పరీక్షను చేయించుకుంటూ ఉండాలి. దీని సాయంతో ఎముక పుష్టిని అంచనా వేయవచ్చు. ఎముకలు ఎండు పుల్లలుగా మారాయని తెలిసిన తర్వాత మనలో చాలా మంది కాల్షియం సప్లిమెంట్లను మొదలు పెడుతుంటారు. నిజానికి ఈ సప్లిమెంట్లతో ఫలితం అంతంత మాత్రమే. ఇక ఆహారంలో తగినంత కాల్షియం లభించేలా చూసుకోవాలి. ఉప్పు, మాంసం, కెఫీన్ ఉండే పదార్థాలని బాగా తగ్గించాలి. నిత్యం నడక, కండరాల దృఢత్వాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపు నీరెండకు నిలబడడం వల్ల ఎముకలకు అత్యావశ్యకమైన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అలాగే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ప్రశాంతమైన నిద్ర మెనోపాజ్ దశలో ఎముకలు సాంద్రత కోల్పోకుండా చూస్తుంది. ఎముకలు మరీ బలహీనంగా మారినప్పుడు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు అశ్వగంధ, అర్జున, శంఖభస్మ, ప్రజాపతి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు వాడుకోవడం మేలు.